కొత్త నెంబర్. ఆ రాంగ్ నెంబర్ గాడే అయి ఉంటాడు. హలో హలో చంద్రముఖి. రేయ్, నువ్వు ఒక్క నెంబర్ నుంచి ఫోన్ చేయవా? ఎన్నిసార్లు మారుస్తావురా? నువ్వు ప్లాన్ మార్చినట్టుగా నేను సిమ్ కార్డులు మార్చుతుంటాను బేబీ. నీ టైం బాగుండి బతికిపోయావురా. లేదంటే గుళ్ళో రౌడీలను పెట్టించి నన్ను కొట్టించాలనుకున్నావు. తప్పించుకున్నాను. ఇక నీ ఆట కట్టించాలని డిసైడ్ అయ్యే రామాపురానికి వచ్చాను బేబీ. నువ్విక్కడికి వచ్చావా? నువ్వు పెళ్లి పీటల మీద కూర్చోవాలనుకుంటే నేనెలా ఊరుకుంటాను చంద్రముఖి? అందుకే నీ గుట్టు రట్టు చేయాలని వచ్చాను. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఈ రూంలోకి పార్వతి వస్తే మాడి మొసైపోతుంది. పది నిమిషాల్లో ఈ కొవ్వొత్తి కరిగిపోతుంది. ఆరిపోయేటప్పుడు ఒక్కసారిగా వెలుగెక్కువై మంటలంటుకుంటాయి. అప్పుడు ఈ రూంలో ఉన్న పార్వతి ఒళ్ళు కాలిపోయి మసైపోతుంది. ఎలాగైనా పార్వతిని ఈ గదిలోకి రప్పించాలి. పిన్ని గదిలో నుంచి కంగారుగా వెళ్ళిందంటే వీళ్ళ కుట్ర ఇక్కడే అమలు చేయాలనుకోనుంటారు. నీలు, నీలు, ఎక్కడికెళ్ళిందబ్బా ఇది? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి కదా. పెళ్లి బట్టలు ఇక్కడే పెట్టి ఎక్కడికెళ్ళిందబ్బా? ఎక్కడున్నావురా? ఇక్కడే ఉన్నాను, కానీ పక్కనున్న రూములోకి రా, నీకు కనిపిస్తాను. రూమ్లోకా? రూమ్లోకి వచ్చాను, ఎవరు లేరు. ఉండరు బేబీ, నేను బయట ఉన్నాను. ఏ తమాషాగా ఉందా నీకు? నా లైఫ్ తో ఆడుకుంటున్నావు. బీ సీరియస్, ఓకే? ఆవేశపడక చంద్రముఖి, నోరు మూసుకుని అదే గదిలో పడి ఉండు.
ముహూర్తం టైంలో కూడా నువ్వు అక్కడే ఉండాలి. అరచి గీ పెట్టినా నీ మాట ఎవ్వరికీ వినపడకుండా ఉండాలని నేను జాగ్రత్తలు తీసుకున్నా. నోరు తెరిస్తే పొగ ఎక్కి వెళ్ళి శ్వాస కోల్పోతావు. అందుకే నోరు మూసుకుని ఉండమంటున్నాను. నేను వెళ్ళకపోతే పెళ్లి జరగదురా. నేను కనపడకుండా పోతే నా కోసం వెతుకుతారా? నాకు ఫోన్ చేస్తాను. డోర్ ఓపెన్ చేయి. నా జీవితంతో ఆడుకోకురా. పిచ్చి చంద్రముఖి, నువ్వు నాతో మాట్లాడుతున్నావు కానీ నీ కాల్ కట్ అయ్యాక నీ మొబైల్ పనిచేయదు. ఎందుకంటే నువ్వు ఏర్పాటు చేసుకున్న ఫోన్ జామర్ను నీ మీదే ప్రయోగిస్తున్నాను. ఆన్ చేయబోతున్నాను. ఎంజాయ్ చేసుకో. జానీ, దేవా, పార్వతి మంటల్లో కాలిపోయేలా ఈ రూమ్ లోని స్కెచ్ వేశారు జానీ. ఎలాగైనా పార్వతి ఇక్కడికి రాకుండా చూడాలి. అలాగే దేవా. నీలా మరి ఇక్కడ రూమ్ లో పెట్టి లాక్ చేసాం దేవా. రాంగ్ నెంబర్ రౌడీలా మాట్లాడి ఇరికించాం గానీ ఎవరు చెప్పినా విననే మొండికేస్తుంది సార్. తలుపులు కొడితే అట్ సైడ్ వెళ్ళిన వాళ్ళకి డౌట్ వచ్చి లాక్ తీస్తారు. తను బయటపడేలోపు ఈ కళ్యాణం అయ్యేలా చూడాలి. పార్వతిని చంపాలని చూసిన వాళ్ళ దిమ్మ తిరిగేలా చేయాలి. మీరు ఇక్కడ ఉండకండి జానీ, వెళ్ళండి. అలాగే దేవా. అలాగే సార్. ఓకే, జాగ్రత్త. పార్వతి లేకుండా నేను బతకనని ఈ దుర్మార్గులకు తెలియదనుకుంటా. తనను బలి చేసి బలవంతంగా నాతో తాళి కట్టించుకోవాలని చూస్తున్నారు. పార్వతి రాకముందే నేను ఇక్కడున్నాను. నేను బలైపోయినా పర్లేదు. జయస్. స్నానం ఆచరించి పెళ్లి వస్త్రాలు కట్టుకుని రండి. పార్వతి, నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా మామ్? పార్వతి, నీకేం కాలేదు కదా? గత జన్మలో నేను ఏం పాపం చేసుకున్నానో ఏమో కానీ ఈ జన్మలో అనుభవిస్తున్నాను. కావాలని నేనేం తప్పు చేయలేదు. ఇక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుందని ఎంత ఆశగా వచ్చాను. ఊర్లో వాళ్ళు దేవాని రాముడిగా,
పార్వతిని సీతగా చూడనివ్వండి. నీలాంబరి, ఏం మాట్లాడుతున్నా? అవునంటే నా భర్త రాముడి వేషంలో ఉన్నాడు. పార్వతి చీర కట్టుకుని సీతమ్మ వారిలా పెళ్లి పీటల మీద కూర్చుంటుంది. ఇది దేవుళ్ళ పెళ్లే తప్ప దేవ ఇంకో పెళ్లి చేసుకోవడం కాదంటే. అవునంటీ, ఊరి క్షేమం కోసం, వాళ్ళ జీవితాల కోసం ఎంతో సాయం చేసే మీరు ఈ పెళ్లి జరిపించలేరా? ఈ పెళ్లి జరగకపోతే అనర్థం జరుగుతుందన్నారు. మా ఆంటీకి కానీ మా అంకుల్ కి కానీ ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. దయచేసి ఈ పెళ్లి జరిపించండి ఆంటీ. నీలాంబరి, నీకేమైనా మతిగాని ఏమైనా పోయిందా? మీకు పరిస్థితులు అర్థం కావండి. మీరు కొంచెం సైలెంట్ గా ఉండండి. ఇంకేం మాట్లాడకండి ప్లీజ్. అభిషిత లగ్నం ముహూర్తం మొదలైందమ్మా. ఏ నిర్ణయము ఖరాఖండిగా చెప్పకపోతే ఇక్కడి నుండి మేము బయటికి అడుగు పెట్టాల్సి వస్తుంది. నీ మాటతోనే ఈ ఊరి క్షేమం ఆధారపడి ఉంది. బొమ్మల పెళ్లిళ్ళు చాలా చేశాం. దేవుళ్ల పెళ్లిళ్ళు మళ్లీ మళ్లీ చేస్తూనే ఉన్నాం. సీతారాముల ప్రతినిధులుగా పెళ్లి పీటల మీద కూర్చునే దేవా, పార్వతిల పెళ్లి జరిపించండి. అమ్మా, కంకణాలు కట్టుకుని ఈ పెళ్లి జరిపించి తీరుతామన్న మీరు ఈ పీటల దగ్గరికి వచ్చి కూర్చోండి. దేవేంద్రను కూడా తీసుకురండి. పదనన్నా. హలో హలో హలో, నువ్వు చెప్పినట్టు చేశాను. కళ్యాణన్న నేను కూర్చోకుండా ఆ పార్వతిని కూర్చోమన్నాను. ఇప్పుడు ఇప్పుడు నీకు హ్యాపీయేనా? మాట్లాడవేంట్రా? విరుగుడు మందేదో ఇస్తానన్నావు కదా, త్వరగా ఇవ్వరా? నేను చచ్చిపోయేలా ఉన్నాను. హలో 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 హలో, వినిపిస్తుందా? నేను అరుస్తూనే ఉన్నాను కదరా, నువ్వు రిప్లై ఇవ్వట్లేదు. విరుగుడు మంది ఎక్కడ్రా? నీ పక్కనే ఉన్న కబోర్డ్ లో కనిపిస్తుంది బేబీ. ఎక్కడ పెట్టావు? ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది. ఆ నీళ్లు తాగు చంద్రముఖి. ఈ నీళ్ళ విరుగుడా? ప్రతి ప్రాణి ప్రాథమిక అవసరం నీరు.
నువ్వు తాగు, తర్వాత ఏంటనేది చెప్తాను. ఇందులో ఏం కలపలేదు కదా? అసలు ఇది విరుగుడైనా? తాగుతావా తాగవా? తాగుతాను. తాగాను. ఇక విరుగుడిచ్చినట్టేగా? వాటర్ ఇచ్చినట్టు. అవును బేబీ, దగ్గు తగ్గాలని నీళ్లు తాగించాను. వెంటనే విరుగుడిస్తే నువ్వు రెచ్చిపోతావు. కళ్యాణం అయ్యాక నీకు పూర్తి విరుగుడిస్తాను. షడప్. ఫోన్ పెట్టేసి వెళ్ళి పెళ్లి చూసిరా, మళ్ళీ ఇచ్చేస్తాను. ఆడుకుంటున్నావురా? నా జీవితంతో, నా ప్రాణాలతో ఆడుకుంటున్నావు. కూల్ బేబీ, ఆవేశం వద్దు, ప్రాణమే ముద్దు. బాయ్. అట్ట సూతవేట్రా? అక్క, నా కంటికిప్పుడు అచ్చం సీతమ్మలా కానొస్తున్నావే. ముస్తాపవ్వక ముందే నీకు దిష్టి తగిలినది తెలుసా? అట్ట ఎట్ట చెప్పగలవరా? దిష్టి తగిలినందుకే కదా నీ చీరకు నిప్పంటుకుంది. అమ్మగారిని కాపాడేటప్పుడు కొంగుకి మంటలంటుకున్నాయి. అంతే నీరసంగా చెప్తావేంటక్క? సంతోషంగా చెప్పు. అమ్మగారు నువ్వు కాపాడినావా? అప్పుడే నీకు మంటలంటుకున్నాయి కదా. నీళ్లు పోసి అమ్మగారే నీకు సీతమ్మ చీర కప్పినారు కదా. అవునరా గణేష్, నా దేవుడి సంతకి నన్ను పోవాలని ఈ సీతమ్మే నాకు ఏసం వేసుకునే భాగ్యాన్ని ఇచ్చినది, కరుణించినది మా తల్లి. అక్క, పెద్దబాబు గారు ఆ రాక్షసి మెల్లో తాళి కట్టరాదని, నీ మెల్లోనే పసుపు తాడు కట్టాలని రాసి పెట్టినది. ఇప్పుడు అయ్య ఉండుంటే ఎంత బాగుండేదో కదక్క. ఆయన కళ్ళ ముందే ఈ పెళ్ళైతే ఇంకెప్పుడు నీ పెళ్లి ఊసెత్తేవాడే కాదు, ఇంకేం మాట్లాడతాడు? అవును, పెద్దబాబు గారు తాళి కడితే నువ్వేమవుతావు? పెళ్ళామవుతావు కదూ? రే గనిగా. అవునే సౌందర్య, ఇక నా దృష్టిలో పెద్దబాబు గారు పెళ్ళామంటే ఆ నీలాంబర్ రాక్షసి కాదు, మా అక్క మేగోటి పార్వతి. రే గట్టిగా అనకురా, జనాలు వింటారు. ఏం వింటారు పార్వతి? ఏం లేదు చిన్నమ్మాయి గారు, ఇది మాటలు ఒక్కోసారి నా గుండె తడి తెప్పిస్తాయి. అవన్నీ నిజాలే చిన్నమ్మాయి గారు. మీలాంటి మంచోళ్ళు మా అక్కకు సహాయపడితే మారాని అవదా చెప్పండి? ఈ బంగారు బొమ్మకు సహాయం ఏంటి గణేష్? ప్రాణమైనా ఇస్తాను. మా బంగారు పార్వతి. మీకు నాకు మధ్యన ఏ రుణం ఉందేటో అమ్మాయి గారు. మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి పార్వతి? మనిద్దరం అక్క చెల్లెలమని ఎప్పుడూ చెప్పాను కదా. అవునమ్మాయి గారు, మీరిద్దరు అక్క చెల్లెలు కాకుంటే ఈడక్క చిన్న కోడలైనది చెల్లి మట్టుకు పెద్ద కోడలు అవుతాది. గణేష్, అమ్మాయి గారు, కాటుకు డబ్బా మర్చిపోయాను, తీసుకురాపో. అట్టాగే. మంచి మనసున్న నీలాంటి దానికి ఎప్పుడూ మంచి జరుగుతుంది పార్వతి. యునో, యూఆర్ రియల్లీ లక్కీ. అంటే ఏంటమ్మాయి గారు? అంటే నువ్వు చాలా చాలా అదృష్టవంతురాలి అన్నమాట. అత్యంత ఆహి పూజ్యత ఫలసిద్ధిరస్తు.
కళ్ళెందుకు మూసుకుంటావు? కాస్త కసిగా అయినా చూడు. ఆ మాంగళ్యాన్ని పెదబాబు చేతికి పెదబాబు కాదండి, రాముడు మాత్రమే. నువ్వు ఎలా అనుకున్నా నీ చేత్తో మంగళసూత్రాలు అందుకొని నా పార్వతి మెడలో 3 ముళ్ళేస్తానమ్మా. మీరు తలచినది కాకుండా ఇంకోటి జరుగుతోందని బాధపడకండి. దేవుడు తలచినది జరుగుతోందంటే అది అందరి యోగక్షేమాలు ఉద్ధరించేదే అయ్యుంటుంది. మనల్ని ఆశీర్వదించే దేవుడి మీద అక్షింతలు చల్లే మహత్తర భాగ్యం వచ్చిందని సంతోషపడండి. అఖిల, అక్షింతలు వేసి ఆశీర్వదించు. తలంబరాలు పోసుకోండి దేవేంద్ర. అమ్మా పార్వతి, తలంబరాలు తీసుకో. దగ్గరుండి పెళ్లి జరిపించమని పంతులు గారంటే అది నా పెద్దబాబు చేత తాళి కట్టించమంటే పిడికిలి బిగుసుకుపోవాలా, గుండె బిగుసుకుపోవాలా అని క్షణం ఆలోచించాను. కళ్ళ ముందు కళ్యాణం జరిగిపోయింది. ఈ ఇల్లే కాదు, గత చరిత్ర వైభవం, ఘట్టమనేని గౌరవ మర్యాదలన్నీ మోగబోయాయి. చూడండి, మీకు ఏ చప్పుడైనా వినిపిస్తోందా? లేదు. నిశ్శబ్దం, అంతా నిశ్శబ్దం, మనల్ని వెక్కిరిస్తున్న నిశ్శబ్దం. అఖిల, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. తలరాతల రాసుంటే మనం మాత్రం ఏం చేయగలం? అయినా ఇది ఇద్దరి మధ్య జరిగిన పెళ్లి కాదు కదా. రాముళ్ళ పెద్దబాబు, సీతమ్మల పార్వతి వేషధారులై జనం కోసం జరిపించాలనుకున్న పెళ్లి ఇది. దీనంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరమే లేదు. పెద్దబాబు సీరియస్ గా తీసుకుంటే పార్వతి సీరియస్ గా తీసుకుంటే అఖిల, సమాధానం చెప్పండి. బయటకి వేషాలు వేసుకున్నా పెదబాబు చేతిలో పసుపు తాడు పార్వతి మెడను తాకుతూ 3 ముళ్ళు పడినప్పుడు గుండెల్లో రేగిన అలజడి ఎన్ని వేల ప్రశ్నలు పుట్టిస్తుందో సౌభాగ్యవతినైనా నాకు తెలుసు. ఆ భయమే నా కనురెప్పలార్పనీయడం లేదు. ఆ ఆలోచనే నా రక్తాన్ని ఉడికించేస్తోంది. ఆ తలపే కన్నీటి బొట్లు బయటికి చిమ్మించేస్తోంది. నిన్ను కలవరపెట్టేది కష్టమైనా సరే, కొడుకైనా సరే నాకిష్టం ఉండదు అఖిల. అందుకే పెద్దబాబుతో సూటిగా
స్పష్టంగా చెప్పి నీలాంబరితోనే నువ్వు 100 ఏళ్లు కాపురం చెయ్యాలని మాట తీసుకుందాం. మాట తీసుకోవాల్సిందే పెదబాబుతో కాదండి. మనం ఎన్ననుకున్నా సరే తను తలిచినట్టే, తనకు నచ్చినట్టే, మన మీద పగబట్టినట్టే ప్రవర్తిస్తున్నా భగవంతుడితో మాట తీసుకోవాలి. కనపడని దేవుణ్ణి కోరగలం గాని మాటేమని అడగలమా? కనపడని దేవుడు ఘట్టమనేని అఖిలాండేశ్వరి పట్టుదల కోసమైనా కనపడతాడు. వంశ ప్రతిష్ఠ కోసం ప్రాణత్యాగమైనా చేస్తాను అంటే మనింటి దైవమైన శివుడు రాడా చెప్పండి? అఖిల, ఆవేశపడకు. అక్క అక్క, నువ్వు పెద్దింట్లో ఉన్నావేమని ఇల్లంతా చక్కర్లు కొట్టొచ్చాను. రామపురానికి వెళ్ళొచ్చినాక 7 పనులు ఆనే ఉండిపోయినాయి, అందుకే చక్కబెడుతున్నాను. సర్లే గాని బేగా నా చేతిలో 100 ఏంటి 100 రూపాయలు ఇయ్యక్క. 100 రూపాయలే? 100 అంటే 100నే. ఆ మాత్రానికి కళ్ళు పెద్దగా చేసుకుని గుండెల మీద చెయ్యేసుకోవాలా? బడికి పోయేవాడివి నీకు 100 రూపాయలు ఎందుకురా? ముందు ఇవ్వక్క, ఆ నాకు చెప్తాను. నా కాడ ఏడుంటాయి, జీతం డబ్బులు రాగానే అయ్యకే ఇచ్చేస్తాను. దీనికి కూడా అయ్యని అడగాల? అంత అవసరం దేనికొచ్చిందో చెప్పు. చదువుకి సంబంధించిన విషయం అయితే చిన్నమ్మాయి గారి దగ్గర 100 రూపాయలు అప్పడుగుతాను. అక్క ఇదిగో ఈ ఫోటో చూడు. ఎంత బాగుందిరా గనిగా. ఈ ఫోటో నీకెక్కడిది? శివబాబు గారి ఫోన్లో చాలా ఫోటోలున్నాయక్క. పెద్దబాబు గారు మా అక్క మెల్లో తాళి కట్టే ఫోటో ఒకటి పంపించండి బాబు గారు అంటే షేర్ ఇచ్చేసినాడు. షేర్ ఇట్టా? అది నీకు తెలీదులే. దాంతో ఫోటోలు వీడియోలు ఫ్రీగా పంపించుకోవచ్చు. ఇట్టా ఊసులాడుతూ ఉంటావా? పోయి 100 రూపాయలు తీసుకురా అక్క. ఏం చేద్దావో చెప్పనే లేదు. ఇంకా అర్థం కాలేదా నీకు? ఈ ఫోటో ఉంది కదా, దీన్ని పెద్ద ఫోటో చేయించి ఫ్రేమ్ కట్టించి గోడకు పెడతా. అట్ట సేతే మనిద్దరిని గోడ మేకకు తగిలిస్తారు. తప్పేటుందక్క? తప్పు లేదు కాని అంత అదృష్టం లేదురా. ఎందుకు లేదు? నీకెంత అదృష్టం ఉంటే సీతమ్మ వారిలా కానొచ్చావు? దేవుడు లాంటి పెద్దబాబు గారితో తాళి కట్టించుకున్నావు. చెప్పక్క, ఏదో ఒకరోజు నువ్వే పెద్దినికి మారాణి అయిపోతావు. సేతారు చూడు. రేయ్ గనిగా, ఏం కొత్తనావురా? ఏం జరిగినది? పెద్దబాబు గారు దీనికి తాళి కట్టడమైంది, చెప్పండి రా. రామాపురంలో పెద్దబాబు గారు రాముడి వేషం, అక్క సీతమ్మ వారి వేషం వేసుకున్నారు. నిన్న దేవుళ్ళ పెళ్లి చేసినారు. అప్పుడే పెద్దబాబు గారు తాళి కట్టినారు. ఏంట్రా నువ్వు చెప్పేది? పార్వతి, ఏందే ఇది? పెద్దమ్మాయి గారి మెళ్ళలో తాళి కట్టకుండా నీ మెళ్ళలో పెద్దబాబు గారు తాళి కట్టడమైందే? నువ్వు ఐశ్వర్యమ్మ గారు ఊరికి పోయినారని చెప్పినారు కదా, నువ్వే ఏదో చేసుంటావు. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.